హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయేది 3D మోడల్ అండి. 1 కట్ బ్యాంగిల్ తీసుకోండి. 45 లైన్స్ థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్కి థ్రెడ్కి గ్లూ అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ నీట్గా బ్యాంగిల్కి అప్లై చేసుకోండి. 15 మినిట్స్ అలానే వదిలేయండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను థ్రెడ్ని ర్యాప్ చేసుకోండి. చూడండి, ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేసుకోండి. అప్పుడే థ్రెడ్ అనేది బ్యాంగిల్కి స్టిఫ్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టే ర్యాప్ చేసుకోండి. అప్పుడే నీట్గా వస్తుందండి. థ్రెడ్ అనేది నీట్గా అప్లై చేసుకుంటేనే స్టోన్ అనేది నిలబడుతుందండి. థ్రెడ్ అనేది ఒకదాని మీద ఒకటి రాకుండా చూసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలానే అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేయండి. అలానే మొత్తం బ్యాంగిల్ అనేది నీట్గా ర్యాప్ చేసుకుంటారండి. చూడండి, థ్రెడ్ అనేది మొత్తం చుట్టేసానండి. ఇప్పుడు ఎక్కడికి కావాలో అక్కడికి కట్ చేసుకునేసి నేను సైడ్లో అనేది గ్లూ అప్లై చేసి స్టిఫ్గా పెడుతున్నానండి. గ్లూ చూడండి, నీట్గా ఎంత నీట్గా ఉందో ర్యాప్ చేసుకునేదంతా. థ్రెడ్ అనేది మనం ఎంత నీట్గా చుట్టుకుంటేనే అంత నీట్గా బ్యాంగిల్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు 4 సైడ్స్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకునేసి గ్లూ అప్లై చేసుకోండి బ్యాంగిల్ పైన. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రాప్ షేప్ కుందన్ తీసుకున్నానండి. నేను రౌండ్ షేప్ ఫామ్ అయ్యేలాగా కుందన్ అంతా అంటించుకోండి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అంటించుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అంటించండి. ఫోర్ సైడ్స్ అలానే నీట్గా అంటించేయండి. 4 సైడ్స్ డ్రాప్ కుందన్స్ వీడియోలు చూపిస్తున్నట్టు అంటించండి. అయిపోయాక మిడిల్లో గ్లూ అప్లై చేసుకునేసి డైమండ్ షేప్ కుందన్ తీసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్లో నీట్గా అంటించండి. గమ్ అనేది కుందన్ మీద ఉండకూడదండి, అది అట్లానే కనబడుతుంది. చూడండి, నీట్గా అలానే అప్లై చేసుకోండి 4 సైడ్స్. తర్వాత డైమండ్ షేప్ పైన గ్లూ అప్లై చేసుకోండి. రౌండ్ షేప్ కుందని తీసుకొని స్టిచ్ చేసుకోండి. 4 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోండి. చూడండి, తర్వాత సైడ్లో ఫ్లవర్ సైడ్లో ఇలాగ డైమండ్ షేప్ కుందని తీసుకొని 3 డైమండ్ షేప్ కుందని తీసుకొని ఇలాగ 2 సైడ్స్ స్టిచ్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్లో గ్లూ అప్లై చేసుకోండి. స్క్వేర్ షేప్ కుందని తీసుకొని చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేయండి 4 సైడ్స్. తర్వాత గ్లూ అప్లై చేసుకునేసి డ్రాప్ కుందని తీసుకొని మిడిల్లో అప్లై చేయండి. ఫుల్ బ్యాంగిల్ మొత్తం ఇలానే అప్లై చేసుకోండి. అంతేనండి, 3D మోడల్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, నా దగ్గర గ్లాస్ బ్యాంగిల్తో పైరప్ చేశానని. చూడండి, బ్యూటిఫుల్గా కనపడుతున్నాయండి బ్యాంగిల్స్ అనేది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.